హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని క్లింకర్. నేను మీ బ్రహ్మరాణి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాం, మీరు కూడా ఇంకా బాగున్నాను కోరుకుంటున్నాము. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏమనుకుంటున్నారా, విత్ మా అన్నయ్య. ఈరోజు మా అన్నయ్యతో నేను సాంబార్ అండ్ బంగాళదుంప ఫ్రై చేయబోతున్నాను, చూసేయండి. ఫస్ట్ అయితే అన్న కట్ చేసి పెట్టుకున్నా సొరకాయ ముక్కలు, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి. ఓకే, నౌ మనం ఇప్పుడు స్టవ్ వెలిగించవా. సో మా చెల్లికి నేర్పిస్తాను సాంబార్ ఎలా కాయ ఉండదు, నేను నేర్పిస్తాను మా చెల్లికి. సరే సరే, స్టవ్ వెలిగించేసి ఆ వాటర్ పోయి ఒక గంట అందుకు గంట అయినాక ముందు ఆయిల్ పోయి, నో ఆనియన్, ఉల్లిపాయ అనేది లేదు, ఎందుకంటే మేము తినం కాబట్టి కార్తీక మాసంలో. సో ఇప్పుడు 3 గంటల నూనె వేసావా? ఇప్పుడు వేసుకో. పచ్చినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం కొంచెం వేస్తే అది సాంబార్ ఫ్లేవర్ బాగుంటుంది చాలా. నెక్స్ట్ అది కొంచెం అవ్వాలిగా. బాగుంది. చేసాయి ఎండుమిర్చి, నెక్స్ట్ సరే మిక్స్ చేసుకోవాలి. ఒకసారి పసుపు ఒక్క నిమిషం మిక్స్ చేసుకొని క్లాత్ అది కొంచెం వేస్తున్నా, వెంటనే మగ్గిద్ది కదా. మూత పెట్టేసి మనం లేట్ చేయకుండా బంగాళదుంపలు కట్ చేసేసుకున్నాను. ఓకే, నువ్వు కట్ చేస్తావా, నేను పప్పు వేసుకున్నాను. ఇది పిల్ల ఆల్రెడీ పిల్ల తీసే ఉన్నా, తోలు తీసేసేదానికి. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నా. బంగాళదుంప కట్ చేయమంది ఫ్రై కోసం, సో మనం అయితే ఇప్పుడు కట్ చేసేస్తాము. అన్న అన్న పప్పు నీళ్ళతో వేసానా లేకపోతే నీళ్ళు ఉంచుకోవాలా? బాగానే ఉంటుంది. సో పొటాటో అయితే కట్ చేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పొటాటో వేస్తున్నాం. నమస్కారం. ఇప్పుడు మంగ వస్తున్నాయండి కాయలు. 2 ఆయిల్ ఎక్కువైనా మళ్ళీ ఫ్రై అయ్యేది. దీంట్లో కూడా లైట్గా ఎండుమిర్చి వేద్దామా. అంటే సన్నగా బాగుండిద్ది, మన చేతితో కట్ చేస్తే ఎట్లా పెడతారు మంట పుట్టిద్దని ఫస్ట్ నాకు ఏం వేయాలా. సో ఇదైతే మనం ఇలా తిప్పుకుంటా ఉండాలి మధ్య మధ్యలో, ఎందుకంటే తిప్పుతూ ఉంటే వెంటనే మొక్కుతాయి. చూసారు కదా. బెండకాయ, దొండకాయ వేసుకోవచ్చు కదా. నేను ఇంక దీంట్లో బంగాళదుంపలు వేసేస్తాను. పసుపు ఇవ్వ అన్న, కొంచెం చిటికెడు పసుపు, సాల్ట్ ఇవ్వ.
ఏదైనా సాల్ట్ ఎందుకు అలా వదిలేసి అంటే ఫ్రై అవుతూ ఉంటుంది. మనకేంటంటే మూత పెడుతుందంటే ఆవిరికి మగ్గుతూ ఉంటుంది. సో మనకు కావాల్సింది ఇది ఫ్రై కాబట్టి అలాగా మూత తీసుకొస్తే బాగుంటుంది. మరుగున తిప్పుతా ఉండి మళ్ళీ అడగండి. రసం తీసుకొని గిన్నె పెట్టేసుకుందాం అందులోకి. సో మనం చింతపండు రసాన్ని అందులోకి అది మగ్గుతుంది కదా, ఒక గిన్నె పోసేసుకుంటాం. ఆవిరి కట్టి దగ్గర తీసుకోవాలని చెప్పింది. నేను జాగ్రత్తగా ఉండాలి. మగ్గిందని చూడమన్నా మగ్గింది. ఉప్పు వచ్చి కొంచెం ఒకసారి వచ్చి బంగాళదుంప కూర చూడవా కొద్దిగా ఇప్పుడు మిక్స్ చేయాలి. ఇది కూడా అయిపోయినట్టుగా ఫ్రై కొంచెం అవ్వాలి కదన్నా. చూసా మూత పెట్టుకో ఫ్రై వెళ్ళి వచ్చింది. దీంట్లో ఇప్పుడు మనం తర్వాత ఒకవేళ సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. మళ్ళీ వేసుకోవచ్చు. మధ్యలో చూసుకొని ఇప్పుడు వేస్తాం కదా రసం, రసం వేసి నాకు చూసుకొని సరిపోతే వేసుకోవచ్చు. ఇది రసం నేను తీసి పెట్టేసుకున్నా చింతపండు రసాన్ని. ఓకే గుడ్. వెంటనే అయిపోయింది దాని వరకు. సరిపోతే వాటర్ పోసు సరిపడంత పులుపు సరిపడంత వేసాను. సరిపోతుంది. పప్పు మిక్సీ పెట్టాను, పప్పులు కూడా వేసావా? నీళ్ళతో కలిపి. సో ఇది కూడా ఎందుకు వేస్ట్ చేయడం, దీంట్లో కొంచెం వాటర్ పోసి కలిపేస్తా. కొంచెం పోయాల్సిందే వాటర్, చిక్కగా ఉంది ఉడకాలిగా. మనకైతే కావాల్సినంత పోసుకున్నాం వాటర్ కదా మన 4 మెంబర్స్కి. టేస్ట్ నువ్వే చూడవా? చూడు సాల్ట్ పట్టిద్ది అనుకుంటా. చెప్పు టేస్ట్. నాకు తెలియదు ఏదేమేమి సరిపోలేదు దీంట్లో. సాల్ట్ సరే నేను హ్యాండ్ వాష్ చేసుకుంటా. టేస్ట్ చూసానుకున్నావుగా. సో ఇది ఫ్రై అయిపోయింది. సో ఇందాక సాల్ట్ వేసింది కాబట్టి ఈ సాల్ట్ సరిపోయిందా? చాలా కారం. వన్ సైడ్కి పక్క కల ఒక సైడ్. సో కొంచెం గరం మసాలా వేసుకున్నాము. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా. సో సారీ కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. సారీ గైస్, మన కరివేపాకు కొత్తిమీర కరివేపాకు అనుకున్నాను. సో గైస్ ఇదైతే అయిపోయింది పొటాటో ఫ్రై. చూసారా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. పొటాటో ఫ్రై. ఇందులో మనం వన్ సైడ్ ఇలా మూత పెడదాం. పొంగొచ్చిన తర్వాత లైట్గా జీలకర్ర వేద్దాం. ఓకే, టేస్ట్ బాగుంటుంది. కొంచెం బెల్లం వేసి టేస్ట్ బాగుంటుంది. బెల్లం వేసుకుంటే సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇదిగో MTR సాంబార్ పౌడర్. ఇప్పుడే MTR సాంబార్ పౌడర్ కట్ చేసుకుందాం. అప్పుడు
సో ఇదైతే ఇంకా నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో ఇది పొంగల్ వచ్చింది. వచ్చినాక ఇంకా సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని చాలా మరుగుతూ ఉంటాయి. చాలా ఎంత మరిగితే మనకి అంత టేస్ట్ వచ్చింది. సూపర్గా ఉంది టేస్ట్. ఫైనల్గా తర్వాత కొత్తిమీర వేసుకుంటే చాలా ఫినిష్. మన తాలింపు బాక్స్తో పని అయింది కదా. వీటిని మిక్స్ చేసేసుకొని ఇంకా లాస్ట్ కొరియాండర్ వేసేసుకొని ఆఫ్ చేయలేదా. ఆవిరి కొడుతుందండి. పిండా కొట్టింది పెరుగు చూడు. నీకు అవ్వట్లేదుగా, నాకు అవ్వడం లేదు. ఒకసారి పక్కకి వెళ్ళిపోతాం కదా. ముక్కలు ఉడికినాయి కదా. సో 5 minutes సాంబార్ పొడి వేసుకున్నాం కాబట్టి 5 minutes మరిగించుకొని ఆ తర్వాత కొత్తిమీర అయిపోయింది మన పప్పుచారు. పప్పుచారు అయితే రెడీ అయిపోయింది కదా. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అదే అదే ఆ స్మెల్ చూసావా? ఆ స్మెల్కి ఏం చెప్తున్నాం కూడా అర్థం కాదా. చాలా బాగా వస్తుంది స్మెల్ మాత్రం. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దామా? అర్రర్రర్ర ఆగమ్మ నా కోసం. సో ఇంకా మనం పట్టేద్దాం అన్నావుగా, పట్టేద్దాం. సో అన్నయ్య ఇంకా మనకి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఇదేమో బంగాళదుంప కూర అయిపోయింది. సో ఇంకా మనం అయితే భోజనం చేసేద్దాం. ఇంకా ఎందుకు ఆలస్యం. సో ఫ్రెండ్స్ చూసారా, ఫైనల్గా అయితే మేము ఇలా సాంబార్తో బంగాళదుంప ఫ్రై తినేస్తున్నాం. చూడండి మా అన్నయ్య అప్పుడే కలిపేసుకుంటున్నాడు. సో సాంబార్ నాకంటే చాలా ఇష్టం. సాంబార్ అంటే ఫేవరెట్ నాకు. వేడిగా వచ్చేస్తానన్నా. పొటాటో ఫ్రై కాకుండా ఎలా ఉన్నాయి? బాగుంది. పొటాటో ఫ్రై సూపర్ ఉంది. సాంబార్ కర్రీ మాత్రం సూపర్గా ఉంది. చూసుకున్నప్పుడు ఫ్యాబ్యులస్. చాలా అంటే చాలా బాగుంది. బాగుంది నిజంగా. ఎలా ఉన్నాయి మీ అన్నయ్య సాంబారు? చాలా బాగుంది. మీ అన్నయ్య కాదు, నువ్వు నేను చేసిన సాంబార్. నేను చెప్తే నువ్వు చేశారు. సూపర్గా ఉంది. అదే నేను చేసింది అంతే మరి. అంతే కదా. చాలా బాగున్నాయి. సో సాంబార్ కూడా చాలా బాగున్నాయండి. పొటాటో కూడా బాగుంది. సో గైస్ మేమైతే తినేస్తాము. సాంబార్ మటుకి సాంబార్ పొటాటో ఫ్రెండ్ కాంబినేషన్ సరిగ్గా ఉంది. సూపర్, ఎక్సలెంట్, ఫ్యాబులస్. సో ఫ్రెండ్స్ ఇంక మేమైతే ఇలా తినేస్తూ ఉంటాం వేడి సాంబార్ పొటాటో ఫ్రైతో. సో మళ్ళీ మరో మంచి రెసిపీతో నేను మా అన్నయ్య మళ్ళీ మీ ముందుకు వస్తాము.